మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. కీర్తన గ్రంథం 128 2వ వచనం మాట ఏంటండి? నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఎందుకు మేలు కలుగుతుంది అంటే, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలు నడిచే వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో, ఆయన త్రోవల్లో నడుస్తారో వారు ఏమంటే ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, మేలు నీకు కలుగుతుందంట. ఆయన త్రోవలు నడిచే వారికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుందని ఇక్కడ వాక్యంలో చెప్తుంది. అందుకే ఈ కీర్తన గ్రంథం 108 కీర్తన అంతా కూడా ఏం రాశారంటే, నిశ్చయముగా నీ చేతులు కష్టం అనిపించదు. నిశ్చయముగా అంటే దేవుడు వాగ్దానం. ఏం వాగ్దానం? నిశ్చయముగా కుమారుడా, కుమార్తె, నువ్వు నా త్రోవలు నడిస్తే, నా యందు భయభక్తి కలిగి ఉంటే నువ్వు ధన్యుడువు, నీ కష్టార్జితం నువ్వు అనిపిస్తావు. చూడండి, ఎంతోమంది కష్టార్జితం ఇంకా జీతం రాకుండా అప్పులైపోతూ ఉంటారు, వ్యర్థంగా పోతూ ఉంటాయి. ఎలాగంటే హాస్పిటల్ అంటారు, అప్పులు, వడ్డీలు, ఆ బాధలు, ఈ బాధ, ఎన్నెన్నో సమస్యలు. ఎందుకు పోతున్నాయి అంటే, నువ్వు ఆయన భయభక్తి కలిగి ఉండలేదు, ఆయన త్రోవలు నడక మన చేతుల కష్టం వ్యర్థంగా పోతుంది. నెలంతా కష్టపడి వ్యర్థంగా పోతుంది. తాగుడు, వ్యసనాలు, కుటుంబాల్లో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉంటాం. ఏంటంటే, ఎందుకని? దేవుడు అంటే మన భయం లేక, దేవుడు అంటే నాకు ఇలా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఉన్నమాల మనం ఇంకా సజీవుల లెక్కలు ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు లేదా మనం సజీవుల లెక్క ఉంటామా? దేవుని లేకుండా మనకు జరుగుతాయా అంటే, దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు అన్ని సమస్తము సమకూడి జరుగుతుంది అని వాగ్దానం చెప్తుంది. అందుకే నువ్వు ధన్యుడు, నీకు మేలు కలను. ఎందుకంటే ఆయన త్రోవలు నడిచేవారు ధన్యులు, నిత్యం కష్టం నువ్వు అనిపించదు. నీ లోకిటి భార్య ఫలించే ద్రాక్షవల్లిను, నీ భోజన పలచిన పిల్లలు ఒలుగు మొక్కలు నొందురు. చూసారా, కుటుంబంలో కూడా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటే ఫలిస్తూ మీ కుటుంబంలో ఫలించు మీ భార్య ద్రాక్షవల్లి. నీ భోజనం పలిచిన పిల్లలు ఒలుగు మొక్కలు ఉంటారు, ఒలుగు మొక్కల వల్ల ఉంటారని ఇక్కడ రాసింది. సియోల్ నుండి యెహోవా రాసిన జీవితకాలం తెలిసిన శ్యాము కలుగును గాక. నీ పిల్లల పైన నువ్వు చూసేది ఇశ్రాయేల్ మీద సమాధానం కలుగును గాక అని ఈ యొక్క కీర్తనకాడు రాశారు. కాబట్టి నువ్వు ఆయన భయభక్తి కలిగి ఆయన త్రోవలు నడిస్తే నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును గాక. అటువంటి కృపాధన్యత మీ అందరికీ దయచేసి నీ కష్టార్జితం నిశ్చయంగా అనిపించుతుందో గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకమైన తలలో వంచిన ప్రార్థన. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరపుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేసిన వందనాలు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానులతోటి పనివారిని అందరితో సమాధానం, శాంతిని దయచేయండి. అయా, మించే మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. ఎదుగు యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా నీ బిడ్డ కష్టాన్ని నీ బిడ్డ తినలే సహాయం చేయి. అయ్యా, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం పడి నింపండి. బలహీనంగా వీళ్ళు ముట్టండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. చేతబడి చెల్లంగి మంత్రశక్తి బాధ విడుదల దాచండి. ప్రభా, కృప చూపించండి, దీవించండి. అయ్యా, ఇంకనూ ప్రభు ఎవరైతే గర్భాలు వచ్చి నార్మల్ డేలు వచ్చినా సహాయం చేయండి. మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడండి. మిమ్మల్ని మీరు మహింపరచుకోమంతండి. ఈ దినమంతా నీ బిడ్డలు చూడ కంచి వేసి కాపదు. వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేసి, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి, కృప చూపించి ఆశ్రయించండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.